ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం పరబ్రహ్మ పరమాత్మ నమ. జగత్తుత్తే సతీ ఫలయ బ్రహ్మ హరియరాయ త్రిగుణాత్మే సర్వగవతిగామి దర్శ దర్శ దత్తాత్రేయ నింసంతిని సిద్ధి కురు 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 స్వహ. కుర్రో కుర్రు కొండ దేవత అంబ పలుకు, జగతంబ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు. జాయ్ కొండ దేవతాయ నమ. ఓం సమ్మక్కాయ నమ. ఓం సారలమ్మాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 ఆగస్టు నెల ఈ 12 రాసులకి స్థితిగతులు ఎలాగుండాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది, వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఎలాగుండాయి. మరి చాలామందికి అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగంలో అన్నీ వస్తుంటారు. చాలామంది మరి జాతక బలం తెలుసుకోవాలనుకుంటే వాళ్ళ జన్మ లగ్నం అంటే వాళ్ళ పుట్టిన తారీఖు తెలియదు. చాలామందికి నా పేరు ఇదండి, ఈ పేరులోనే నేను చేస్తాను, ఈ పేరులోనే నేను రాశిఫలం చూసుకుంటున్నాను, మరి అది ఎంత కరెక్ట్ కాదా, లేకపోతే జన్మ లగ్నమే చూసుకోవాలా అనేది చాలామందికి ఒక సందేహం. మెయిన్గా మనిషికి జన్మనాభం అనేది ఉంటే డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ ఉన్నాయనుకోండి, మనం ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా రాశి ఫలాన్ని అనేది మనం కంటిన్యూ చేసుకుంటూ పోవాలి. లేదు మనకి అది లేనప్పుడు వాళ్ళ నామదశ అనగా పేరు, వాళ్ళ పేరును బట్టి ఏ రాశి వస్తుంది, ఏ నక్షత్రం వస్తుంది అనేది దాన్ని పట్టుకొని దాన్ని ఎలాగ చేయాలి, ఎలాగ పూజా కార్యక్రమాలు చేయాలి, దాంతో ఎలా చూసుకోవాలి అనేది, ఆ నక్షత్ర గడియలు బలం ఏమిటి, మళ్ళీ వాళ్ళకి ఉండాల్సిన కుండలి యోగం ఎంతవరకు వచ్చింది, వాళ్ళకి జన్మయోగం ఎంతవరకు వచ్చింది, స్థానయోగం ఎంతవరకు వచ్చింది అనేది మెయిన్గా తెలుసుకోవాల్సిన విషయము. మరి ఈ 12 రాసులకి ఎలాంటి గ్రహాలు, సందేహాలు, డౌటు, ఏ సందేహం ఉన్నా కూడా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించండి. కాబట్టి ఈ 12 రాసుల్లో ఉండవలసిన వాళ్ళు ముఖ్యంగా మరి కొంతమందికి లగ్నాన్ని పెట్టుకొని వెళ్ళిపోతుంటారు. లగ్నం అంటే వాళ్ళు పుట్టిన సమయం, ఆ సమయంలో ఒక లగ్నం వస్తుంది, ఆ లగ్నాన్ని పెట్టి దానినే చూసుకుంటూ పోతుంటారు. కానీ లగ్నంతో పాటు రాశి బలం చాలా గొప్పది. రాశి బలము, లగ్న బలము, ఈ రెండింటిని మనం తెలుసుకోవాలి. మీకు తెలిసిన దగ్గరలో ఉండాల్సిన ఏదన్నా గురువుల దగ్గర కానీ, లేదా డైరెక్ట్గా మా దగ్గరికి వచ్చినా కూడా మీకు ఏ రాశి వస్తుంది, ఏ నక్షత్రం వస్తుంది, ఏ స్థానం అనేది మీకు వెలుగులో ఉంది, యోగస్థానం ఎంతవరకు వచ్చింది, యోగ కుండలి ఎంతవరకు వచ్చింది, స్థాన చలనం ఎంతవరకు వచ్చింది, లగ్న యోగం ఎంతవరకు వచ్చింది, కళ్యాణ బంధనం ఎంతవరకు వచ్చింది అనేది మేము ఎన్ని చూసి జాతక చక్ర గణితం అనేది వేసేసి చూసి అన్ని విషయాలు మేము చెప్పగలుగుతాం. ఓం నమ శివాయ నమ. తదుపరి రాశి ఆగస్టు నెల 2026 కుంభరాశి. మరి ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలము, జీవిత బలము, స్థాన బలము, యోగ బలము, ధన బలము, వీళ్ళకి గత 3 సంవత్సరాల నుంచి మానసికమైన ఒత్తిడి, ఆందోళన, ఇబ్బందులు, డబ్బు నిలబడుకోకుండా ఉండటం, ఏది సంపాదించినా వీళ్ళ చేతిలో నిలబడుకోకుండా ఉండటం. ఇప్పుడు వీళ్ళకి దశ తిరిగే టైం వచ్చేసింది. నక్కతోక తొక్కి వచ్చినట్టుగా ఊరిలో ఉండాల్సిన ఇల్లు కూడా అమ్ముకొని సిటీకి చేరి ఆ ఇల్లు కూడా అప్పు బాధల వల్ల, సికాకుల వల్ల అమ్ముకొని ఈ రుణ అప్పుల బాధల వల్ల ఎన్నో బాధలు పడుతుంటారు. ఈ రుణ బాధలు తీరిపోవాలని ఇల్లు అమ్ముకోవాలని ఎదురు చూసిన వాళ్ళకు కూడా నక్కతోక తొక్కి వచ్చినట్టుగా వీళ్ళకి అదృష్ట యోగం టక్కన కలిసి వస్తుంది. 1, 2, 3 సబ్జెక్టులోనే వీళ్ళకి
పెద్ద అభివృద్ధిమైన పనులు, పెద్ద పెద్ద కంపెనీలు కానీ పెద్ద పెద్ద బిజినెస్లు కానీ వీళ్ళకి అనుకోకుండా అకస్మాత్తుగా ధనప్రాప్తి యోగం రాబోతుంది. కాబట్టి ఆ ధనప్రాప్తి యోగములో వీళ్ళు పట్టిందల్లా బంగారం, వీళ్ళు ఏ మాట చెప్పినా ఏది చేసినా రాంబాణం మాదిరి తగులుతుంది వాళ్ళకి. ఆ విధంగా వాళ్ళకి సక్సెస్ అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఈ కుంభరాశి వాళ్ళు చాలా వరకు తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి, కానీ ఎదుటి వాళ్ళని ఎక్కువగా మాట్లాడనివ్వరు. కాబట్టి అన్నీ తెలుసు అనుకుంటారు, కాబట్టి తెలుసు అనుకొని టక్కన పప్పులో కాలేస్తారు. కాబట్టి మనకి ఎంత తెలిసినా కూడా ఎదుటివాడు డైరెక్షన్ తీసుకోవాలి. ఎదుటివాడికి మన రెస్పాన్సిబుల్ మనం ఇస్తేనే మనకి గౌరవిస్తాడు. మనం గౌరవం ఇయ్యండి, వాడు ఎదుటివాడు మనకు గౌరవించడు. కానీ ఎదుటివాడిని మనం తక్కువ అంచనేసి హరే ఒరే అదే ఇరే అని తక్కువగా మనం తీసేసినాం అనుకోండి, ఒకటే అనుకుంటారు, నువ్వు ఇంతకుముందు ఏమి లేని వాడివి, ఇప్పుడు డబ్బు సంపాదించి అరే ఒరే అని నువ్వు మాట్లాడుతున్నావా అని మీ మీద మిస్అండర్స్టాండింగ్ చేసుకొని మీకు సంపాదించుకున్న గౌరవం అనేది పోతుంది. కాబట్టి అలా చేయొద్దండి. ఎదుటి వాడిని గౌరవించండి, పెద్దవాళ్ళని అభిమానించండి, అమ్మా నాన్న మాటని ఆలోచన చేయండి. కాబట్టి వృద్ధుల్ని అనగా ముసలి వాళ్ళకి మీ చేతుకుంటా సేవ చేయండి. కాబట్టి గోమాత అనగా మనకు దగ్గరలో ఉండాల్సిన గోమాత కానీ గోశాల దగ్గరికి వెళ్ళి 9 మంగళవారాలు మీరు వెళ్ళి ఆ గోశాల దగ్గరికి వెళ్ళి ఆ గోమాతకి మీరు చేతుకుంటే కొన్ని అరటి పండ్లు మీ చేతుకుంటే తినిపించినట్టుకైతే అష్టౌశ్వర్యాలు భాగ్యభోగాలు మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి. మరి ఎన్నో రోజుల నుంచి రావాల్సిన ధన ప్రాప్తి యోగం అలాగ మీకు కాలు పెట్టిందిరా అంటే మీరు అనుకున్నంత వరకు పూర్తి చేయగలుగుతారు. కాబట్టి ఈ మధ్యలో మీరు ఏ కార్యక్రమం చేసినా ఎక్కడ పోయినా కూడా కొద్ది జాగ్రత్తలు కొన్ని పాటించాలి. ఆ జాగ్రత్తలు మీరు పాటించుకోకుండా అన్నీ మనకు తెలుసులే, అన్నీ మనం సాధించేస్తాంలే అనుకొని ఎప్పుడు అనుకోవద్దండి. మనకు తెలిసింది గోరంత, తెలియాల్సింది కొండంత. అందువల్ల మనకి ఎంత తెలిసినా కూడా ఎదుటివాడు డైరెక్షన్ తీసుకోవాలి. మీరు ఏ కార్యక్రమం కానీ ఏ పనైనా కానీ కొద్దిగా ఆలోచన చేయండి, తొందరపడద్దండి. కాబట్టి మైండ్ ఒక దుక్కున పని ఒక దుక్కున పెట్టొద్దండి. మైండ్, మనస్సు, ఆలోచన విధానం అనేది ఒక దుక్కున ఆలోచన పెట్టామంటే దాని కంప్లైంట్ అంతవరకు ఏరే దాన్ని మీరు జోక్యం చేసుకోవద్దండి. కాబట్టి ఒక పని చేసే ముందు మనకు 10 పనులు వస్తాయి. ఆ 10 పనుల గురించి మనం ఆలోచన చేయొద్దండి. ఈ పని మీరు పూర్తి చేసినాక ఏరే పని గురించి ఆలోచన చేయండి. అది మీరు చేయాల్సిన పని. ఓం నమః శివాయ నమః. ఓం నమః శివాయ. ఆ విధంగా మరి ఎక్కడెక్కడో వెళ్ళి జ్యోతిష్యులు చెప్పించుకొని నిరాశ చెంది బాధపడుతూ ఎన్నో పూజలు చేసినా, ఎన్ని గుళ్ళకి వెళ్ళినా, ఎక్కడికి పోయినా ఏ పని కాకోకుండా మనశ్శాంతి లేకోకుండా మీకు ఉండదు. కాబట్టి మరి మీకు ఎలాంటి సందేహాలున్నా, మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ పిల్లల మీద ఏముంది, మీరు చేసే పిల్లల చదువులో ఎలాగుంది, మీరు చేసే ఉద్యోగంలో ఎలాగుంది, మరి మీకు ఎలాంటి సమస్యలు అనేది ఎదురవుతున్నాయి, మరి మీకు ఎలాంటి గ్రహాలు మీకు ఎదురవుతున్నాయి అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే మరి ముఖ్యంగా మేము అమ్మవారు పూజా బలం చేసి మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేము ఈ వేరులు అక్కడ అమ్మవారు పూజా బలం చేసేసి అక్కడ మేము ఈ వేరుని తీసి భూమిలో నుంచి తీస్తాం. ఈ చెట్టు కాడికి వెళ్ళి పసుపు కుంకుమ వేసి అక్కడ కొన్ని కోళ్ళు ఏటపోతులు కోసి అమ్మవారు పూజా బలం చేసి ఈ వేరుని మేము తీస్తాం. అది అమావాస రోజున ఆదివారము అమావాస సూర్యగ్రహణ టయాలలో మేము ఈ వేరుని తీసి పూజా బలం చేసి తీసుకొని వస్తాం. ఈ వేరు ఏమిటంటే నరఘోష, నరదిష్టి, ప్రజా దిష్టి లేకోకుండా సభకట్టు వేరు. ఈ వేరు ఆరోగ్యం కానీ, కుటుంబంలో సమస్యలు కానీ, భార్యాభర్తల సమస్యలు కానీ, పిల్లల చదువులు కానీ, కుటుంబంలో మనశ్శాంతి లేకోకుండా ఉండటం కానీ, కళ్యాణాలు దగ్గరకు వచ్చి దూరం కావటం కానీ, మరి వాళ్ళు
విదేశాల ప్రయాణంలో బ్రేక్ కావటం కానీ, కుటుంబంలో సమస్యలతో సతమతం అయిన వాళ్ళందరికీ, మరి ప్రమోషన్ రాకోకుండా ఇబ్బంది పడే వాళ్ళకి, ఎలాంటి సందేహాలున్నా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఈ వేరుని మేము పూజా బలం చేసి ఇస్తుంటాం. అంటే ఈ వేరు మేము ఎవరికైనా సరే ఫ్రీగా ఇస్తాం. కాబట్టి ఇది మీరు తీసుకోవాలనుకుంటే శ్రీ సమ్మక్క సారక్క మహాశక్తి పీఠం, దిల్సుఖ్ నగరు, సాయిబాబా గుడి ఎదురుగా మేము ఇక్కడ పీఠం పెట్టాం. ఇక్కడ మీరు వచ్చినట్టుకైతే ఈ అమ్మవారు వస్తువు వేరుని మీకు అందజేస్తాము. మరి మీరు ఎక్కడెక్కడో నుంచి మీరు ఉండి వేరే ఊర్లో ఉన్నారనుకోండి, వేరే స్టేట్లో ఉన్నా కూడా మీరు తప్పకుండా ఫోన్ చేసి మాకు గురువుగారు మాకు ఈ వేరు కావాలండి అంటే మేము మీకు కొరియర్ ద్వారాగా మేము పంపించగలుగుతాం. తప్పకుండా మమ్మల్ని సంప్రదించినట్టుకైతే మరి మీ కుటుంబాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి, మీ మీద ఎవరు చేస్తున్నారు, శాతబడి కానీ, చెల్లంగి కానీ, బాణావతి కానీ, మరి మీ కుటుంబంలో ఎలాంటి గ్రహాలు కానీ, దెయ్యాలు కానీ, భూతాలు కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా దానికి మేము పరిష్కారం చేసి దాన్ని 11 రోజుల్లో మీకు పూజా బంధన చేసి మేము శాంతి చేయగలుగుతాం. తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.